ఎందుకు చెప్పాడు వెళ్ళిపోయాడు మన మంచిది వెరీ గుడ్ పోయి ఆదివారం వస్తాడు. సర్లే కానీ స్కూల్కి నెక్స్ట్ ఇక్కడ అంతా జాయిన్ చేసేదంట మీ మమ్మీ. వెళ్ళాలి, అర్థమైందా? ఇక్కడ అన్నీ అడుగుతారు తెలుసుగా. ఏ మాత్రం చెప్పకపోయినా ఇసిరి పెద్దకాళ్ళు వేస్తారు. నిజంగా రోజు కనుక చెప్పకపోతే కొడతారు. అది లంచ్ విషయం తెలియదుగా. పొద్దున్నేనేమో దోసకాయ ముక్కలు 2 తినాలి, టిఫిన్ చేయటానికి లేదు. ఈ స్కూల్లో అంతే స్ట్రిక్ట్గా ఉంటారు. అది మధ్యాహ్నం భోజనం ఉండదు, లంచ్ ఉండదు. మధ్యాహ్నం 2 ఇడ్లీ మాత్రమే. అది ఇడ్లీ 2 తినాలి, అంతమించి ఎక్కువ తింటే కొడతారు. నైట్ టైము ఫారెస్ట్లోకి తీసుకెళ్తారు. అంటే దెయ్యాలంటే భయం ఉండవలన భయం పాటకి ఫారెస్ట్లో తీసుకెళ్ళి ఉంచుతారు. అదే ఇటు తిరుగు. సెకండ్ టేబుల్ చెప్పు. సెకండ్ టైం అన్న ఎవరన్నా పానీపూర్లు చికెన్ మొత్తం నేను తెచ్చుకోకూడదు అసలు. అన్న ఏడు కొడిసి ఏంటి విశేషాన్ని చదువుతున్నారంటే. అది కాదు, సెకండ్ టేబుల్ చెప్పు. సెకండ్ టైం పానీపూర్లు 2వ ఎక్కని చెప్పరా. 2వ ఎక్కని చెప్పు. ఫారెస్ట్ లో వేసి. నువ్వేం చదువుతున్నా? నువ్వు ఎన్నో క్లాస్ రా? నీ వయసు ఎంత? 9. నీకు 9 ఏళ్ళు. నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నా? సరే 8. నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నా? ఏంటిది అది? శ్రీ దానిలో ముందు అందరా ఉట్టి వాటరేనా? సర్లేదు. బబ్లు ఎన్నో క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఇటురా, ఇక్కడ నుంచో. నీ వయసు ఎంత? 12. నీకు ఎన్ని సంవత్సరాలు రా? తిండిపోతాడా? 9. అందుకే నేను LKGలో వేసింది. అందుకే. అరే సెకండ్ టేబుల్ చెప్పు. అరే నువ్వు చెప్పు సెకండ్ టేబుల్. సెకండ్ టేబుల్ 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20. వెరీ గుడ్. నువ్వు చెప్పురా. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 10 ఆగరా, నువ్వు ఆగరా. 2 6 2 7 40 2 8 50 2 9 ఏంటి 2 8 అంతా? 2 8 అన్నా నీ బండి మీద వేసే వాటకు 2 8 అంతరా. 2 8 చెప్పు, బాగా చెప్పుగా. మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి చెప్పు. 2 1 2 2 4 2 1 2 2 2 4 నాకు తెలియదు. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 2 7 40 2 8 50 2 9 10. 2 8 15 2 8 15 2 9 2 10 20. 2 8 15 అయ్యా. 2 8 ఎంతరా? 2 8 అవి ఫస్ట్ కొని చెప్తాను. 2 1 2 8 చెప్పరా. 2 8 2 8 చెప్పరా. గుర్తులేదు, మర్చిపోయా. వెరీ గుడ్. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సరే. అరే ఏ స్కూల్లో చదువుతున్నావు నువ్వు? ఏ స్కూలు? విశేషాంటి. ఏంటిది? విశేషాంటి. ఇప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నావురా? సాయి వాసవిలో నీకు సెకండ్ టేబుల్ కూడా వాళ్ళు ఎంత బాగా నేర్పుతున్నారా? వాళ్ళకి ఏం రాదా?
అన్న అన్న రోజు అంటే అన్న కొడుతున్నారు. విశేషాన్ని చదువుతా. విశ్వశాంతిలో బాగా చదువుతారా? సాయివాసి చూడలేదా? సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పిల్లల నోటి నుంచే వస్తున్న మాటలు ఇవి. వాళ్ళ సాయి వాసవినా మీ స్కూల్ పేరు? సాయి వాసవిలో మనోడికి అసలు ఎడ్యుకేషన్ జీరో నాలెడ్జ్ అనమాట. సరే, అరే బబ్లు స్పెల్లింగ్ చెప్పు. బబ్లు ఏంటిది? దిశాంత్. దిశాంత్ కాదు, బబ్లు. అన్న ఎం మంకీ అన్న. దిశాంత్, నువ్వు బబ్లు స్పెల్లింగ్ చెప్పరా? DIASTN బబ్లు. బబ్లు అంతే. వెరీ గుడ్. పాఠాలు నేర్పుతున్న మీ స్కూల్లో ఇంతేనా పాఠాలు నేర్పుతుంది? మాకు రేమ్స్ క్లాస్ అంతే, తెలుగు ఇంగ్లీషు. ఇదేనంటారా నీ ఎడ్యుకేషన్? అన్న గోడ కాడు ఉండిద్దే, గోడ కాడు బలి వెళ్ళిందా. అరే 16 టేబుల్ చెప్పరా నువ్వు? 16 టేబుల్ నువ్వు మెల్లిగా 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 నువ్వు చెప్పరా? వద్దులేరా ఊరికే ఇంకా. అన్న గోరు కాడు ఉండిద్దే. సరే కానీ రా, మీ సాయివాసీలో ఏం నేర్పిస్తున్నారు రా పిల్లలకి పాఠాలు? ఈ అడిగితే సెకండ్ టేబుల్లో చెప్పట్లేదు. ఆడి వయసు 8 ఏళ్ళు మళ్ళీ. అవును, ఎల్కేజీ. 8 ఏళ్ళ వయసు ఉన్నవాడు ఏ చెప్పాలి? అరే 16 టేబుల్ చెప్పరా నువ్వు? నువ్వు ఎన్నో క్లాసు? 5వ తరగతి. ఇది ఓకే ఫ్రెండ్స్, 5వ తరగతి అంటే చూద్దాం. 16 ఎక్కని చెప్పు. 16 16 16 32 16 3 48 16 4 64 16 5 80 16 6 96 16 7 112 16 8 126 136 వెరీ గుడ్. అది సో ఏ స్కూల్లో చదువుతుంది మీరు? సాయి వాసవి. మీ తమ్ముడు ఏంట్రా? మీ తమ్ముడికి 8 ఏళ్ళ వయసు. ఇప్పుడు మీ తమ్ముడికి సెకండ్ టేబుల్ కూడా రావట్లా? ఎల్కేజీకి వయసు ఎంత ఉండాలిరా? 5 or 6. మరి మనోడికి 8 ఏళ్ళ వయసులో ఎల్కేజీ చదువుతున్నాడు. Yes.